ప్రపంచం మొత్తం ఇంకా అక్షరాలు నేర్చుకుంటున్న రోజుల్లోనే వేల మైళ్ళ దూరం నుండి విద్యార్థులు నడుచుకుంటూ మన భారతదేశానికి వచ్చేవారు. ఎందుకో తెలుసా? నలంద అనే ఒక విజ్ఞాన గని కోసం. కానీ ఎన్ని వందల ఏళ్ల క్రితం జరిగిన ఒకే ఒక్క దాడి మన దేశపు మేధస్సుని, సంపదని బూడిద చేసింది. అది కేవలం ఒక బిల్డింగ్ కాలిపోవడం కాదు, మనిషి నాగరికతకు జరిగిన అతిపెద్ద నష్టం. ఒక లైబ్రరీ తగలబడుతుంటే ఆ మంటలు ఆరడానికి వారం కాదు, నెల కాదు, ఏకంగా 3 నెలల సమయం పట్టిందంటే అక్కడ ఎన్ని లక్షల పుస్తకాలు ఉండాలి? మన పూర్వీకులు ప్రపంచానికి అందించాలనుకున్న విజ్ఞానం ఆ మంటల్లో ఎలా బూడిదైందో తెలుసుకుంటే మీ కళ్ళు ఖచ్చితంగా చెమ్ముర్చుతాయి. అదే నలంద విశ్వవిద్యాలయం. అసలు నలందలో ఏం జరిగింది? ఆ రోజు ఆ లైబ్రరీతో పాటు మనమేం కోల్పోయామో ఆ కన్నీటి గాథను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. బీహార్లోని నలంద విశ్వవిద్యాలయం. ఇది కేవలం ఒక యూనివర్సిటీ కాదు, అదొక అద్భుతం. అది అప్పట్లో ఒక గ్లోబల్ విలేజ్. చైనా, కొరియా, జపాన్, టిబెట్ ఇలా ఎక్కడెక్కడి నుంచో వేల మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చేవారు. అక్కడ సీట్ దొరకడం అంటే ఐఐటిలో సీట్ రావడం కంటే కష్టం. గేట్ దగ్గర ఉండే ద్వార పండితుడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెబితేనే లోపలికి ఎంట్రీ ఉండేది. అలాంటి చోట 10,000 మంది విద్యార్థులు, 2,000 మంది గురువులు ఉండేవారు. నలందలో ధర్మగంజ్ అని పిలువబడే ఒక అద్భుతమైన లైబ్రరీ ఉండేది. అందులో రత్నాసాగర్, రత్నాధాది, రత్నంజాక అనే 3 పెద్ద భవనాలు ఉండేవి. వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రం ఇలా ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్యాలు ఆ తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉండేవి. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. ఆ వెలుగును చూసి ఓర్వలేని చీకటి ఒకటి బఖ్తియార్ ఖిల్జీ రూపంలో దూసుకు వచ్చింది. ఒకరోజు బఖ్తియార్ ఖిల్జీ తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. తన రాజ్య వైద్యులు ఎవరూ అతన్ని రక్షించలేకపోయారు. అప్పుడు ఎవరో నలందలోని రాహుల్ శ్రీ భద్రా అనే ఆయుర్వేద పండితుడి గురించి చెప్పారు. ఖిల్జీకి మన వైద్యం మీద నమ్మకం లేదు, పైగా భారతీయుల మీద ద్వేషం. అందుకే ఒక కండిషన్ పెట్టాడు, నేను మీ మందు వేసుకోను, కానీ నా వ్యాధిని నయం చేయాలి అని. ఆ పండితుడు నవ్వి ఖిల్జీకి ఒక ఖురాన్ ఇచ్చి రోజుకు కొన్ని పేజీలు చదవండి అన్నాడు. చిత్రం ఏంటంటే కొద్ది రోజులకే ఖిల్జీ కోలుకున్నాడు. ఆ పండితుడు ఏం చేశాడంటే ఆ పుస్తకం పేజీల అంచుల్లో ఔషధాన్ని పూశాడు. పేజీలు తిప్పేటప్పుడు వేలికి ఉమ్మి తగిలి ఆ మందు ఖిల్జీ ఒంట్లోకి వెళ్ళింది. ప్రాణం పోయే స్థితిలో ఉన్న మనిషిని బతికించినందుకు సంతోషించాల్సింది పోయి, మాకంటే భారతీయులు ఇంత తెలివైన వాళ్ళ అన్న అసూయ ఖిల్జీలో రగిలిపోయింది. ఆ అసూయతోనే 1193లో ఖిల్జీ నలందపై దాడి చేశాడు. అక్కడున్న వేల మంది నిరాయుధులైన బౌద్ధ సన్యాసులను దారుణంగా నరికేసి ఆ లైబ్రరీకి నిప్పు పెట్టాడు. ఆ లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే ఆ మంటలు ఆరడానికి ఏకంగా 3 నెలల సమయం పట్టిందంట. మన పూర్వీకులు కొన్ని వేల ఏళ్లుగా పరిశోధించి రాసుకున్న జ్ఞానం 3 నెలల పాటు పొగలా మారి ఆకాశంలో కలిసిపోయింది. నలంద కాలిపోయింది అంటే కేవలం గోడలు కాలిపోయాయని కాదు, మానవాళికి అందాల్సిన గొప్ప వైద్య రహస్యాలు కాలిపోయాయి. మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్న ఎన్నో ఆధునిక ఆవిష్కరణలు ఆనాడే ఆ పుస్తకాల్లో ఉండవచ్చు, ఆ మంటలు ఆరిపోయి ఉండవచ్చు, కానీ ఆ గాయం మాత్రం ఇప్పటికీ మానలేదు. నలంద శిథిలాల దగ్గరికి వెళ్ళి నిలబడితే ఇప్పటికీ ఆ మంటల వేడి, ఆ పుస్తకాల ఆర్తనాదాలు వినిపిస్తున్నట్టే ఉంటుంది. మన పూర్వీకులు మనకి అందించిన ఆస్తిని మనం కాపాడుకోలేకపోయామనే బాధ గుండెను మెలిపెడుతుంది. ఆ రోజు ఖిల్జీ తగలబెట్టింది కేవలం కాగితాలను కాదు, మన పూర్వీకుల మేధస్సును. ఒకవేళ ఆ రోజు ఆ పుస్తకాలు కాలిపోకుండా ఉండుంటే ఈరోజు ప్రపంచం మరో 100 ఏళ్ళు ముందుండేదేమో. నలంద ఈరోజు కేవలం ఇటుకల కుప్పగా మిగిలిపోవచ్చు, కానీ ఆ మట్టిలో ఇప్పటికీ మన చరిత్ర తాలూకా ఆవేదన నివసిస్తూనే ఉంటుంది. మన గొప్పతనాన్ని మనం తెలుసుకోకపోతే అది ఆ చరిత్రకు మనం చేసే రెండవ అన్యాయం అవుతుంది. చరిత్రను తగలబెట్టొచ్చు, కానీ సత్యాన్ని చంపలేరు. వేల ఏళ్ల తర్వాత మళ్ళీ నలంద పునర్జీవం పోసుకుంటుంది. మన ఘన చరిత్రను మళ్ళీ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత మనందరిది. నలంద గురించి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆనాడు ఆ పుస్తకాలు కాలిపోకుండా ఉంటే ఈరోజు భారతదేశం ఎలా ఉండేది? మీ అభిప్రాయాలను కమెంట్ చేయండి. జై హింద్.